రైట్. నెక్స్ట్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ రైట్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ రైట్స్ ఆర్టికల్ 29 to 30 ఈ రెండు ఉంటాయండి ఇందులోనే. ప్రొటెక్షన్ ఆఫ్ మైనారిటీస్ ఇంట్రెస్ట్ అంటాం ఇందులోనే. ఓకేనా, ఏంటంటే తను ఒక మైనారిటీస్ ఉంటారు కదా, చిన్న సమూహం అనమాట. దేశంలోనే మెజారిటీ రిలీజన్ ఒకటి ఉంటే మైనారిటీస్ కొంతమంది ఉంటే వాళ్ళు మనకన్నా డిఫరెంట్గా ఉన్నారు, వాళ్ళు డిఫరెంట్గా ఉంటున్నారు, వాళ్ళు డిఫరెంట్గా వస్తున్నారు అని చెప్పేసి వాళ్ళని స్కూల్లోని, అదే విద్యాలయాల్లోని, కాలేజెస్లోని, స్కూల్స్లోని, కాలేజెస్లోని, ఇన్స్టిట్యూట్లోని చేర్చకుండా ఉండకుంటే అది ఒక పెద్ద క్రైమ్ అండి. ఓకేనా, ఎందుకంటే వాడు కూడా మనలోనే ఒకటే. సో ఆ విధంగా మైనారిటీ అని చెప్పేసి స్పెషల్గా వాడిని వేరేగా ఉంచకూడదు. అందుకొంచెం ప్రొటెక్షన్ ఫర్ మైనారిటీస్ అని ఒక స్పెషల్గా ఆర్టికల్ 29 వాళ్ళని కూడా ఎడ్యుకేషన్లోని ఖచ్చితంగా చేసుకోవాలి. ఈవెన్ వాడు విపరీతంగా కనిపిస్తుందని చెప్పేసి అనుకోవచ్చు. సపోజ్ ఒక జైన్ పర్సన్ ఉన్నాడు, జైన్ పర్సన్ ఏమొచ్చి దిగంబర్లు నగ్నంగా ఉంటారు. నగ్నంగా ఉన్నాడు అని చెప్పి వాడిని ఇన్స్టిట్యూట్లో రానివ్వకుండా ఉండలేదు. మీకు వినడానికి ఏటకారంగా ఉన్నా సరే అదే నిజం. ఓకేనా, కానీ వాడు అంటే వాళ్ళు కొంచెం షైగా ఫీల్ అవుతారు కదా. సపోజ్ దిగంబర్ ఉన్నాడు, దిగంబర్ అంటే ఆయన నెక్కడిగా ఉంటారండి, వాళ్ళు స్త్రీ వస్త్రాలు ధరించారు అనమాట. సో ఆయన నిజంగానే వస్తే అంటే చాలా షైగా ఫీల్ అవుతారు. అందరూ వ్యతిరేకంగా చూస్తారు, చూడు బట్టలు లేకుండా కూర్చున్నాడు అని చెప్పి నవ్వుతారు, అది ఇది. సో ఆ విధంగా తను షైగా ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి, సో అందుగురించే మైనారిటీస్ కోసం స్పెషల్గా తన యొక్క శిక్షణ కోసం వాళ్ళు ఇన్స్టిట్యూట్ని నడుపుకోవచ్చు. ఎగ్జాంపుల్కి మదర్సెస్ ఉంటాయండి, సత్సంగ్స్ ఉంటాయండి. సో ఉంటాయి కదా మదర్సెస్. ఎందుకంటే వాళ్ళ యొక్క వేరే అందరితో ఉండే స్కూల్స్ని వాళ్ళు ఏదైనా సరే షైగా ఫీల్ అయితే, సో వాళ్ళు సొంతంగా మదర్సా పెట్టుకునే అధికారం ముస్లిమ్స్కి ఏర్పాటు చేశారు. జైన్స్కి వాళ్ళ యొక్క సత్సంగాలు పెట్టుకునే ఏర్పాటు వాళ్ళు చేశారు. సో డిఫరెంట్ రిలీజియన్స్, చిన్న చిన్న మైనారిటీస్ రిలీజన్కి వాళ్ళ యొక్క ఇన్స్టిట్యూట్స్ పెట్టుకునే అధికారం గవర్నమెంట్ వాళ్ళకి ఆర్టికల్ 30 ప్రకారం కల్పిస్తుంది. ఓకేనా, సో ఎవరైనా అడిగితే మదర్ సైజ్ ఇల్లీగల్ అంటే మొత్తమే తంతులు. ఓకేనా, ఎందుకంటే మదర్ సైజ్ లీగల్ అనమాట, దట్ ఈస్ నాట్ ఇల్లీగల్. అలా మాట్లాడడం రాదు. ఓకేనా, ఎవరైనా అడిగితే గిరిజ హౌస్ అవి కాన్వెంట్స్ ఉంటాయి కదా, క్రిస్టియన్ కాన్వెంట్స్, అవన్నీ ఇల్లీగల్ అంటే తంతులు పట్టుకొని అవన్నీ లీగల్స్. ఓకేనా, సో అవన్నీ ఇల్లీగల్స్ అనమాట. ఎందుకంటే మైనారిటీస్కి రక్షణ కల్పించాలి, వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ కోసం ప్రోత్సహించాలని చెప్పి ఈ ఆర్టికల్ 30 అని చెప్తుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఆర్టికల్ 31 చూద్దామండి. వాట్ ఇస్ ఆర్టికల్ 31? ఓకేనా, సేవింగ్ ఆఫ్ లాస్ ప్రొవైడింగ్ ఎక్విజిషన్ ఆఫ్ ఎస్టేట్స్ ఎక్సెట్రా అని అంటుంది. ఆర్టికల్ 31 రైట్ టు ప్రాపర్టీ అంటామండి. రైట్ టు ప్రాపర్టీ అనమాట. ఆస్తి ఉండడం కూడా మన యొక్క మూల అధికారం అని చెప్పి ఆర్టికల్ 31 ఉండేది. ఆర్టికల్ 31తో పాటు 19Fలో కూడా ఉండేదండి ఇది. కానీ దీన్ని ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 12 35 మధ్య కదా ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. ఈ మధ్యలో ఎక్కడ పెట్టినా సరే ఇది మూలిక అధికారంగా మారుతుందని చెప్పి తిన్నగా తీసుకెళ్ళి ఆర్టికల్ 300Aలో పెట్టారండి. ఓకేనా, 300Aలో పెట్టినారు. సో ఇది ప్రస్తుతానికి 300Aలో ఉంది, ఇది మూల అధికారం కాదు. సో ఆర్టికల్ 31% డిలీటెడ్ అనమాట. ఓకేనా, డిలీటెడ్. నెక్స్ట్ చూద్దాం ఆర్టికల్ 32 కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటామండి. ఏంటి కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటాం? దీన్నే హార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటాం. ఓకేనా, హార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, సోల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ప్రిపరేటర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, గ్యారంటీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటాం. ఓకేనా, మన రాజ్యాంగంలోని మూలాధికారులు ఫండమెంటల్ రైట్స్కి గ్యారంటీ ఎవరు ఇస్తారు అంటే ఈ ఆర్టికల్ 32 గ్యారంటీ ఇస్తుందండి. ఓకేనా, ఫండమెంటల్ రైట్స్ గ్యారంటీ ఇచ్చే ఆర్టికల్ ఏదంటే ఫండమెంటల్ రైట్స్కి గ్యారంటీ ఇచ్చే ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 32 అంటే గ్యారంటీ తీసుకుంది ఎవరంటే సుప్రీంకోర్టు తీసుకుంటుంది. గ్యారంటీ ఇచ్చే గ్యారంటీ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఆర్టికల్ 32 అండి. ఏం చెప్పాను? గ్యారంటీ ఇస్తుంది ఎవరు? ఆర్టికల్ 32. గ్యారంటీ తీసుకుంటుంది ఎవరు? సుప్రీంకోర్టు అనమాట. ఏంటి చూద్దాం ఇందులోని. ఈ ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు మనకి 5 విధాలమైన రిట్స్ని జారీ చేస్తాయి. ఓకేనా, రిట్స్ అంటాం, WRITS అంటాం, రిట్స్ అంటాం. రిట్స్ని జారీ చేస్తుంది. అందులో ఫస్ట్ రిట్స్ వచ్చి హెబియస్ కార్పస్ అంటాం. హెబియస్ కార్పస్ మీన్స్ ఇది ఒక లాటిన్ వర్డ్ అండి. ఓకేనా, ఇది ఒక ఇంగ్లీష్ వర్డ్ కాదు, లాటిన్ వర్డ్ అండి. టు హ్యావ్ ది బాడీ అనమాట. ఓకేనా, టు హ్యావ్ ది బాడీ, శరీరంతో పాటు ప్రవేశపెట్టాలి అని చెప్పి ఒక ఆర్డర్ అనమాట. ఇది గవర్నమెంట్ అధికారి పైన వేస్తారు. ఎగ్జాంపుల్కి ఒక పోలీసుడు ఉన్నాడండి, పోలీస్ పర్సన్ ఉన్నాడు. ఆయన ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి 24 hours అయినా సరే ఆయన కోర్టు ముందు ప్రవేశపెట్టకపోతే అప్పుడు మనం కోర్టుకి వెళ్ళి ఫిర్యాదు చేస్తే కోర్టు ఏమొచ్చి ఆయా వ్యక్తికి ఆయా ఫ్యాక్ట్స్ ద్వారా హెబియస్ కార్పస్ని జారీ చేస్తుంది. అంటే ఆ వ్యక్తిని ప్రవేశపెట్టాలి అని చెప్పేసి హెబియస్ కార్పస్ జారీ చేస్తుంది. ఈ ఆర్డర్ని కానీ ఆ యొక్క పోలీస్ ఆఫీసర్ తిరస్కరిస్తే
భారీ కఠినమైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈవెన్ స్టేషన్ని టర్మినేట్ చేసే అవకాశం కూడా ఉంటుందండి, అంత డేంజరస్. ఓకేనా, హేబియస్ కార్పస్. అందుగురించి ఆర్టికల్ 33 సోల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటాం. సో అర్థమైందా, టు హ్యావ్ ది బాడీ. ఓకేనా, అయితే ఆ పర్సన్ 24 అవర్స్లో రిలీజ్ చేయాలా, లేదంటే జడ్జి ముందున ప్రవేశన పెట్టాలన్నమాట. ఆర్టికల్ 32 సోల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, అందుకే ఊరికి అనలేదు. ఓకేనా, హేబియస్ కార్పస్ టు హ్యావ్ ది బాడీ అని చెప్పి ఈ హేబియస్ కార్పస్ని అనడం జరుగుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూడండి, హేబియస్ కార్పస్. నెక్స్ట్ సెకండ్ రిటర్న్ వచ్చి మాండమస్. ఇది కూడా గవర్నమెంట్ ఆఫీసర్ మీద జారీ చేస్తుంది. వి కమాండ్ ఉంటుంది. ఏంటంటే వి కమాండ్, మాండమస్ మీనింగ్ వి కమాండ్, ఇది లాటిన్ వర్డ్ అండి. ఇది కూడా గవర్నమెంట్ సర్వెంట్ మీదే ఇంప్లిమెంట్ చేస్తుంది. ఎగ్జాంపుల్కి మన గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి కదా, అందులోని టీచర్ ఏమొచ్చి పాఠం చెప్పకుండా నిన్న సీరియల్ ఏమైంది, మొన్న సీరియల్ ఏమైంది అని చెప్పి అంటాడు. అక్కడ ప్రిన్సిపల్ ఏమొచ్చి పాఠాలు చెప్పకుండా కబుర్లు ఆడుకుంటాడు ఫోన్లోని. సో ఇవన్నీ మనం చూసి కానీ ప్రూఫ్ కలెక్ట్ చేసి కానీ కోర్టుకి చెబితే కోర్టు ఏమొచ్చి వి కమాండ్ అంటుంది. అంటే వి కమాండ్ మాండమస్ని జారీ చేస్తుంది ఆ యొక్క ఆఫీసర్ ముందు. ఓకేనా, జారీ చేసి జాగ్రత్తగా డ్యూటీ చేయండి లేదంటే తీసేస్తానని చెప్పి వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, కానీ ఈ మాండమస్ అందరు గవర్నమెంట్ పర్సనల్ మీద అప్లికేబుల్ అవుతుంది, ఎక్సెప్ట్ ప్రెసిడెంట్ మీద, గవర్నర్ మీదకి అప్లికేబుల్ కాదండి. ఓకేనా, అడుగుతాడు మాండమస్ నాట్ అప్లికేబుల్ టు ప్రెసిడెంట్ ఆర్ గవర్నర్ అంటుంది. ప్రెసిడెంట్ గవర్నర్ మీదకి అప్లికేబుల్ కాదండి మాండమస్. ఓకేనా, మాండమస్ మిగతా అందరు గవర్నమెంట్ స్టాఫ్ మీదకి అప్లికేబుల్ అవుతుంది. నెక్స్ట్ కో వారెంటో అథారిటీ అంటే వాట్ ఈజ్ యువర్ అథారిటీ. ఓకేనా, వాట్ ఈజ్ అంటే నీ అథారిటీ ఏంటి. ఎగ్జాంపుల్కి నేను ట్రైన్లో ట్రావెల్ చేస్తానండి. సపోజ్ ఒక స్టేషన్లో దిగితే ఒక ఆర్పిఎఫ్ వచ్చి నా దగ్గరికి సార్ టికెట్ ఏదో చూపించమన్నాడు. నేను ఒకటే మాట్లాడుతున్నాను, సార్ మీకు ఏమైనా సెర్చ్ చేసుకోవాలంటే సెర్చ్ చేసుకోండి, యాజ్ పర్ సెక్యూరిటీ రీజన్స్ యూ క్యాన్ సెర్చ్ మీ, బట్ టికెట్ మాత్రం నేను మీకు చూపించాను, ఎందుకంటే నువ్వు టీసీ కాదు. ఓకే, మీరు టీసీ కాదు, టీసీని పిలిపించండి, నేను టీసీకి చూపిస్తాను టికెట్. ఓకేనా, లేదు నన్ను తీసుకెళ్ళాలంటే తిన్నగాన కావాలని నేను ఆఫీస్ తీసుకెళ్తే, లేదంటే జైలు ఇది ఆర్పిఎఫ్ ఆఫీస్ తీసుకెళ్తే అప్పుడు సింపుల్గా వాళ్ళు అధికారం ఉంటుంది కదా, వాళ్ళ అధికారం అంటే ఎవరు, ఆయన ఆఫీసర్కి ఒకటే మాట చెప్తాను, యాజ్ పర్ ద ఫండమెంటల్ రైట్ ఆర్టికల్ నెంబర్ 32 కో వారెంట్, మీ మీదకి నేను యాక్షన్ తీసుకుంటాను, మీ మీద నేను కంప్లైంట్ చేస్తాను అంటే ఒకటే అవుతుంది, వాడు ఉద్యోగం ఊడిపోతుంది. ఎందుకంటే వాడి అథారిటీ ఏంటి, చెకింగ్ చేయడం, అంతేగాని టికెట్ అడగడం వాడి అథారిటీ కాదు. ఓకేనా, సో అలాగే మనకి ట్రాఫిక్ ఆఫీసర్ పట్టుకుంటే ట్రాఫిక్ కానిస్టేబుల్ పట్టుకుంటే ట్రాఫిక్ కానిస్టేబుల్కి చలానా కట్ చేసే హక్కు లేదు. జాగ్రత్తగా వినండి, ట్రాఫిక్ కానిస్టేబుల్కి చలానా కట్ చేసే హక్కు లేదు. ఆ హక్కు మినిమం ఏఎస్ఐ ర్యాంకు అంటే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ వ్యక్తి మాత్రమే కట్ చేయాలి. కానిస్టేబుల్ నేను ఆపే అధికారం వానికి ఉంటుంది. ఓకేనా, మిమ్మల్ని ఆపి బండి పక్కన పెట్టే అధికారం వానికి ఉంటుంది, కానీ చలానా కట్ చేసే అధికారం మాత్రం కానిస్టేబుల్కి లేదు. అలాగా చేస్తే మీరు కోవారెంట్ జారీ చేయవచ్చు ఆయన మీదకి. ఓకేనా, సో ఈ పాయింట్ అందరూ గట్టిగా వినండి. ఏం చెప్తున్నాను, కానిస్టేబుల్ చలానా కట్ చేసే హక్కు లేదు, కానీ మిమ్మల్ని ఆపే అధికారం ఆయనకు ఉంది, చెక్ చేయొచ్చు, మిమ్మల్ని సెర్చ్ చేయొచ్చు, కానీ చలానా కట్ చేయడానికి మినిమం ఏఎస్ఐ ర్యాంకు లేదంటే ఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్ ఖచ్చితంగా ఉండాలంటారు. ఓకేనా, ఆ విధంగా ఉంటుందన్నమాట, ఆ విధంగా మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్ రిటు ప్రొహాబిషన్ అంటాం. ప్రొహాబిషన్ అంటే స్టాప్, ఫర్బిడ్, స్టే అంటే ఏంటంటే ఏదైనా సరే చిన్న కోర్టు తనకు మించిన ఏదైనా సరే కేసుని డీల్ చేస్తుంది, లేదంటే తన జ్యుడిక్షన్ ఉన్న సపోజు ఇది విశాఖపట్నం, విజయనగరం, సో కొన్ని ఏరియాస్ బార్డర్స్ డిస్ప్యూట్ అంటే కొన్ని ఏరియాస్ దీనికి దానికన్నా కన్ఫ్యూజింగ్ ఉన్నప్పుడు సపోజు ఒక కేసుని విజయనగరం కోర్టు తీసుకుందనమాట, కానీ ఆ కేసు యాక్చువల్గా సంబంధించింది ఏంటంటే వైజాగ్ కోర్టుది. అప్పుడు వైజాగ్ యొక్క హైకోర్టు సంథింగ్ పెద్ద కోర్టు ఈ విజయనగరం కోర్టుకి ప్రొహిబిషన్ జారీ చేస్తుంది. ఎందుకంటే ఆ కేసు నీది కాదు, లేదంటే హైకోర్టు ద్వారా నుంచి ప్రొహిబిషన్ జారీ చేస్తుంది, ఈ కేసు మీది కాదు, ఇది మా జ్యుడిషన్కి వస్తుంది కాబట్టి ఈ కేసు మాది అని చెప్పేసి ప్రొహిబిషన్ జారీ చేస్తుంది. లేదు అది ఈ అంటే సంబంధం లేకుండానే ఈ సంబంధం లేని కోర్టు దాన్ని ఒకవేళ దాని మీద వాద వివాదనలుగా చేస్తుంటే అప్పుడు సెష్యూరీ జారీ చేస్తుంది. హైకోర్టు సెష్యూరీ జారీ చేసి ఆ కేసుని
మాకు ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పి ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. సో టేకప్ చేసుకుంటే హైకోర్టు టేకప్ చేసుకుంటుంది. ఓకేనా. సో ఈ విధంగా సెసూరి ద్వారా ఆ కేసుని పై కోర్టుకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు గైస్ ఈ ఆర్టికల్ 32 ఆర్టికల్ 32 ఈ 32 ద్వారా సుప్రీం కోర్టు మనకి రిట్స్ని జారీ చేస్తుంది. ఏం చెప్పాను, ఆర్టికల్ 32 ద్వారా సుప్రీం కోర్టు మనకి రిట్స్ని జారీ చేస్తుంది. కానీ ఇన్ని 5 రిట్స్ని జారీ చేస్తుంది. కానీ ఈ ప్రతిసారి వీటి కోసం మనం సుప్రీంకోర్టు ఢిల్లీకి పరిగెట్టలేం కదా. అందుగురించి మన యొక్క రాజ్యాంగం మనకి ప్రావిజన్ ఇచ్చిందంటే హైకోర్టు కూడా రిట్స్ని జారీ చేస్తుంది. ఏం చెప్పిన హైకోర్టు కూడా రిట్స్ని జారీ చేస్తుంది ఆర్టికల్ నెంబర్ 226 ద్వారా. ఆర్టికల్ నెంబర్ 226 ద్వారా రిట్స్ని హైకోర్టు జారీ చేస్తుంది. సుప్రీంకోర్టు అయితే ఆర్టికల్ 32 ద్వారా జారీ చేస్తుంది. హైకోర్టు అయితే ఆర్టికల్ 226 ద్వారా జారీ చేస్తుంది. సో అందుగురించి అంటారు రిట్స్ని జారీ చేసే అధికారం ఎవరికి ఉందంటే సుప్రీంకోర్టు ప్లస్ హైకోర్టు రెండింటికి ఉందండి. ఓన్లీ సుప్రీంకోర్టుకి లేదు. కన్ఫ్యూజ్ అయ్యి పెట్టకూడదు, రెండింటికి పెట్టాలి. ఓకేనా. రెండు కూడా జారీ చేస్తాయి. ఓకేనా. సో అదే సుప్రీంకోర్టు హైకోర్టు రెండు కలిపి రిట్స్ని జారీ చేస్తాయి. ఓకేనా. కానీ మీకు ఒక తమాషా చెప్పనా, హైకోర్టు రిట్స్ యొక్క జారీ పైన సుప్రీంకోర్టు కన్నా ఎక్కువ పవర్ని షో చేస్తుంది. అదేంటి సార్ అలాగేలాగా, సుప్రీంకోర్టే కదా మనకి ఫండమెంటల్ రైట్స్ ఒక ప్రొటెక్టర్ అనమాట. ఫండమెంటల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఎవరు, సుప్రీంకోర్టే కదా. మరి హైకోర్ట్స్కి ఎట్లా పవర్ ఉంటుంది అంటే, మీకు ఎగ్జాంపుల్ మాట్లాడుతున్నాం. ఏదైనా సరే ఫండమెంటల్ రైట్ మీదకి ఏమైనా సరే ప్రాబ్లం వస్తే, మనకి మూలాధికారం మీద ప్రాబ్లం వస్తే మనం సుప్రీంకోర్టులో కేసు వేయచ్చు. కానీ రైట్ టు ప్రాపర్టీ మనం సపోజ్ మన ప్రాపర్టీ ఎవరైనా సరే గవర్నమెంట్ లాక్కుంటుంది, సుప్రీంకోర్టుకి వెళ్ళామనుకోండి, రైట్ టు ప్రాపర్టీ ప్రజెంట్ లీగల్ యాక్ట్ లీగల్ రైట్ని నేను తీసుకొని నువ్వు డిస్ట్రిక్ట్ కోర్టులో అప్లై చేసుకొని మనం తిరిగి పంపించేస్తాను అండి. అర్థమైనా. సుప్రీంకోర్టుకి మనం సపోజ్ ప్రాపర్టీ మీద గొడవ మీదకి వెళ్ళామనుకోండి, ఆడ తిరిగి మనకి ఎక్కడ పంపించేస్తాడు, బాటమ్ కోర్టుకి పంపించేస్తాడు, డిస్ట్రిక్ట్ కోర్టుకి పంపమంటాడు. కానీ సపోజ్ మనం హైకోర్టుకి వెళ్ళామనుకోండి, హైకోర్టు ఆర్టికల్ 226 ద్వారా కదా రిట్స్ జారీ చేస్తుంది. అప్పుడు హైకోర్టు ఏం చేస్తుంది అంటే, దీన్ని రిట్స్ కింద తీయపోయినా అంటే కాన్స్టిట్యూషనల్ రైట్గా తీసుకోకపోయినా లీగల్ రైట్ కింద ఈ కేసుని హైకోర్టు తీసుకుంటుందండి. ఓకేనా. హైకోర్టు చాలా మంచిది చూసారా. సుప్రీంకోర్టు తిరిగి పంపించేసి, ఎందుకంటే అది లీగల్ రైట్ కాదు. లీగల్ రైట్ కాబట్టి కింద కోర్టులో ముందు వెళ్ళిపోయి పోరాడాలని చెప్పి కింద పంపిస్తుంది. కానీ హైకోర్టు మాత్రం దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. సో అందుగురించి రిట్స్ జారీ చేసే విధంగా రిట్స్ పవర్ని హైకోర్టు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా, అంటే రిట్స్ మెయిన్ సుప్రీంకోర్టు జారీ చేయడం జరుగుతుంది. కానీ హైకోర్టు దానిలోనే ప్రావీణ్యం అంటే ఎక్కువ దాన్ని పవర్స్ని షో చేయడం చూపిస్తుంది. ఎక్కువ పవర్స్ని షో చేస్తుంటుంది అనమాట. ఓకేనా. అదనమాట. నెక్స్ట్ ఆర్టికల్ 33 చూద్దాం. రెస్ట్రిక్షన్ ఆఫ్ రైట్స్ అనమాట. ఏంటి సార్ రెస్ట్రిక్షన్ ఆఫ్ రైట్స్ అంటే, మనకి పై ఉన్న ఫండమెంటల్ రైట్స్ కూడా కొన్ని దగ్గర రెస్ట్రిక్షన్ జరిగిపోద్ది. ఎక్కడ రెస్ట్రిక్షన్ జరుగుతాయి అనమాట చూసారా. ఎగ్జాంపుల్కి డిఫెన్స్లో వెళ్ళిన తర్వాత రైట్ టు స్లీప్, రైట్ టు ఫుడ్ ఇవన్నీ మన అధికారం అంటే కుదరదు. డిఫెన్స్ యొక్క డిఫెన్స్ రూల్స్ ఉంటాయి. సో డిఫెన్స్లోనే ఫండమెంటల్ రైట్స్ కొంతవరకే అప్లికేబుల్ అవుతాయి. మొత్తం అప్లికేబుల్ గమనింపుడు ఏం చెప్పాను, మనకి ఫండమెంటల్ రైట్స్ మన ఇండియాలో ప్రతి ఒక్క సిటిజన్షిప్కి హక్కు. కానీ నువ్వు డిఫెన్స్లో జాయిన్ అయితే మాత్రం నీ యొక్క ఫండమెంటల్ రైట్స్ పూర్తిగా నీకు రావు, కొంతవరకు వస్తుంది. ఓకేనా. సో ఈ కమాండర్ వాడిని ఫైర్ చేయాలంటే వాడిని ఫైర్ చేయాల్సిందే. సో అక్కడ ఎంత అంటే వాళ్ళకి రిస్ట్రిక్టెడ్గానే వాళ్ళకి ఫండమెంటల్స్ లభిస్తాయి. ఓకేనా. తర్వాత నెక్స్ట్ స్పైయింగ్ అనమాట. గూఢచర్య పనులు చేస్తారు మన దేశం కోసం, స్పైయింగ్ చేస్తుంటారు మన దేశం కోసం. సో వాళ్ళు మీడియా మీదకి వచ్చి, నేను పాకిస్తాన్లో 10 ఏళ్ళు ఉన్నాను, నేను ఆఫ్ఘనిస్తాన్లో 5 ఏళ్ళు ఉన్నాను, ఈ పనులు చేశాను దేశం కోసం అని చెప్పి వాడు ఎలాగొచ్చి నోటుకొచ్చిన చెత్త అంతా వాడు మీడియా దగ్గరికి వచ్చి. ఓకేనా. ఎందుకంటే వాళ్ళకి గుప్తంగా ఉంచడం వాళ్ళ పని. అందుగురించి వాళ్ళు ఇలాంటివి వాళ్ళు కూడా ఫండమెంటల్ రైట్స్ అనేవి రిస్ట్రిక్షన్ కానీ అప్లికేబుల్ అవుతాయి అన్నమాట. ఓకేనా. తర్వాత డిప్లొమాట్స్ ఉంటారు. డిప్లొమాట్స్ అంటే ఎంబసీ కూర్చుంటుంది. మన ఇండియన్ ఎంబసీ పాకిస్తాన్లో, మన ఇండియన్ ఎంబసీ మలేషియాలో, మన ఇండియన్ ఎంబసీ అమెరికాలో కూర్చుంటుంది. ఆ డిప్లొమాట్స్ ఎలా పడతారుగా వాగేవు, వాళ్ళకు కూడా ఫండమెంటల్ రైట్స్ కొన్ని రెస్ట్రిక్షన్తో పాటు అప్లికేబుల్ అవుతుంది అనమాట. తర్వాత మీడియా కూడా ఒక సాధారణమైన పేద కుటుంబుడు రిక్షా తోలుకునే వాడికి ఎంతైతే రైట్ టు ఫ్రీడమ్ ఉందో అంతే రైట్ టు ఫ్రీడమ్ మీడియాకు ఉంది. కానీ అంతకు మించి ఇంకేం లేదు. సో మీడియా కూడా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఏది పడితే చూపించడానికి లేదు. ఓకేనా. ఆ విధంగా ఉంటుంది అనమాట. తర్వాత ఆర్టికల్ 34
మార్షల్ లా కోసం మాట్లాడుతుంది. దేనికోసం మాట్లాడుతుంది సార్? మార్షల్ లా కోసం మాట్లాడుతుంది. మార్షల్ లా కోసం ఆర్టికల్ 34 మాట్లాడుతుంది. ఓకేనా? ఇది ఆర్మీ ఏరియాలోనే ఆర్మీ రూల్స్ అప్లికబుల్ అవుతాయి, కానీ ఎటువంటి ఫండమెంటల్ అక్కడ సివిల్ రూల్స్ అంటే సివిల్ రూల్స్ అనేవి అక్కడ అప్లికబుల్ కాదు, ఆర్మీ రూల్స్ అప్లికబుల్ అవుతాయని చెప్పి చెప్తుంది. ఎగ్జాంపుల్ చెప్పిన మీకు మనకి బెల్గావి క్యాంట్ ఉన్నట్టు కర్ణాటకలోనే, తర్వాత ఆగ్రా క్యాంట్ యూపీలోనే, ఓకేనా? హైదరాబాద్లో క్యాంట్ ప్రాంతం ఉంది, ఓకేనా? ఆ డిఫెన్స్ ఏరియాలో డిఫెన్స్ రూల్స్ మార్షల్ రూల్ మాత్రమే అప్లికబుల్ అవుతాయి. అక్కడ సివిల్ రూల్స్ అప్లికబుల్ కావు. అక్కడికి వెళ్ళి మనం డ్యాన్స్ వేస్తామంటే కుమ్మి పడేస్తారు ఆర్మీ వాళ్ళు, ఓకేనా? ఎలా పడతారో వేసలు వేయకూడదు వాళ్ళ ఏరియాలో ఉన్నప్పుడు. తర్వాత ఆర్టికల్ 35 ఉంటుంది, రైట్ టు గెట్ ఫండమెంటల్ ప్రొటెక్టెడ్ ఇట్స్ సెల్ఫ్ ఫండమెంటల్ రైట్ అనమాట. అంటే దీని మీనింగ్ సింపుల్గా చెప్తున్న ఆర్టికల్ 35 ఏమంటుందంటే ఫ్యూచర్లోని ఇందులో నుంచి ఏదైనా ఆర్టికల్ని మనం మార్పు చేయొచ్చు. ఏ విధంగా అంటే అది మానవులకి అంటే మన యొక్క హ్యూమన్ జీవితానికి పాజిటివ్గా అది పాజిటివ్నెస్ని క్రియేట్ చేస్తుంటే అటువంటి పాజిటివ్ రెస్పాన్స్ కోసం, పాజిటివ్ చేంజెస్ కోసం ఏదైనా సరే సంశోధన అనేది మనం చేసుకోవచ్చు అని చెప్పేసి ఆర్టికల్ 35 మాట్లాడతాం అనమాట. అర్థమవుతుంది కదా? ఎగ్జాంపుల్కి ఆర్టికల్ 31 అంటే రైట్ టు ప్రాపర్టీని తీసాం కదా, ఎందుకంటే అది దానివల్ల గవర్నమెంట్ యొక్క అభివృద్ధి ఆగిపోతుంది కదా. అలాగే ఏదైనా సరే ఇంపార్టెంట్ మన మనుగడ కోసం ఏదైనా సరే ఇంపార్టెంట్ అయిన అవసరం అనిపిస్తే దాన్ని పాజిటివ్నెస్ కానీ క్రియేట్ దానివల్ల మంచి వస్తుంటే దానివల్ల ఆర్టికల్స్లోనే మార్పులు చేర్పులు చేయవచ్చు అని చెప్పేసి ఆర్టికల్ 35 చెబుతుంది అనమాట. ఓకేనా? దీంతో మీకు 12 to 35 ఆల్ ఫండమెంటల్ ఆర్టికల్స్ అనేవి ఫండమెంటల్ రైట్స్ అని మీకు చెప్పడం జరిగింది. సో దీంతో మీకు చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేవి చెప్పి వేశాను. సో ఈ ఫస్ట్ చదువుకోండి, దాని తర్వాత రిమైనింగ్ కూడా కొన్ని ఉన్నాయి, అవి మీకు తర్వాత వీడియోలోనే అందిస్తాను. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ.